తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ సభలో ఎంతమంది జనాలు వచ్చిరో చూస్తే మీరు షాక్ అవుతారు. ఖాళీ కుర్చీలకు రేవంత్ అన్న ముచ్చట చెప్తున్నాడు. ఆఖరికి జనాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు బెదిరించే కార్యక్రమం కూడా చేసిరట. మీరు ఆ సభకు రాకపోతే మీకు పథకాలు బంద్ అవుతాయి, మీకు రావాల్సిన బెనిఫిట్స్ రావు, మీకు ఇబ్బంది అవుతుంది, మీరు ముఖ్యమంత్రి సభకు ఎందుకు రారు, మీ ఊరికే బస్సు వచ్చింది కదా పోయి బస్సులో ఎక్కండి, బస్సు ఎక్కి కూసోర్రి, మిమ్మల్ని పోయి ఆ సభ కాడ దిస్తారు, మీరు సభలో కేవలం పోయి కుర్చీలో కూసోరి గంతే. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలకు చెప్పట్లు కొట్టుర్రి, రేవంత్ అన్న చెప్పినటువంటి మాటకు ఇట్లా చేతులు లేపుర్రి, అప్పుడప్పుడు విజిల్ వేయిర్రి, గంతే తప్ప మీరు ఏం చేయొద్దు. మీకు టైంకు నీళ్ళ బాటిల్ వస్తాయి, మీకు టైంకు బో కూడా పెడతాం, మళ్ళీ మిమ్మల్ని బస్సులో ఎక్కించుకొని మళ్ళీ ఇంటికాడ తీస్తాం, మీరు పోయి కేవలం బస్సులో కూసోరి గంతే. కావాలంటే మనిషికి 200 300 ఇస్తామని కూడా చాలా మందితో మాట్లాడితే ఎవ్వరు రాలే. మరి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు జనాలు ఎందుకు రాలే? బెదిరించినా రాలే, భయపెట్టినా రాలే, పైసలు ఇస్తామన్నా ఎందుకు రాలే? రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి సభ పైన జనాలకు అంత ఇంట్రెస్ట్ లేదు. రేవంత్ రెడ్డి సభ పెట్టిన ఆ సభలో ఏ సభలో అయితే రేవంత్ రెడ్డి ఏ స్పీచ్ ఇస్తాడో గదే సభలో ఇక్కడ కూడా గదే ముచ్చట చెప్తాడు. అన్ని సభలలో రేవంత్ రెడ్డి సేమ్ డైలాగులు కొడుతున్నాడు, సేమ్ స్పీచ్ మాట్లాడుతున్నాడు, కొత్తగా ఏం ఉండదు. ఇక పోయినా దండగా అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు చాలా మంది జనాలు రాలే. తర్వాత రేవంత్ రెడ్డి ఏ భారీ బహిరంగ సభ పెట్టినా ఊ అంటే కేసీఆర్ తిట్టుడు, ఊ అంటే బీజేపీ వాళ్ళని తిట్టుడు. అందుకే ఇక జనాలకు కూడా విరక్తి ఉట్టిగా ఈ సభకు పోయినా ఒకటే ఓకపోయినా ఒకటే, మనం టీవీలోనే రేవంత్ రెడ్డి సభ చక్కగా చూడడం, ఇక సభకు పోయి మనం ఏం చేస్తామని చెప్పి జనాలు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు రాలే. అసలు చాలామంది లీడర్లు, పెద్ద పెద్ద లీడర్లు కూడా బుడబుడ లీడర్లకు చెప్పిరాట, మీరు పోయి జనాలను ఎక్కించుకొని రారి, బస్సులు పంపిర్రి, కావాలంటే కార్లలో ఎక్కించుకురారి, ట్రాలీలు పెట్టుర్రి, ట్రాక్టర్లు పెట్టుర్రి, డీసీఎంలు పెట్టుర్రి, తీసుకురావాలని చెప్పి టాస్క్ ఇచ్చిర్రు లీడర్లకు. లీడర్లు పోయి ఊళ్ళే రన్నమ్మ మీకు దండం పెడతా అంటే కూడా జనాలు రాలే. మాకు కైకిలకు పోయేది ఉంది, మాకు పని ఉన్నది, మేము పత్తి గింజలు వేసేటివి ఉన్నాయి, మేము నాట్లు వేసేటివి ఉన్నాయి, మాకు వేరే పని ఉన్నది, మేమెందుకు రాలే, మేము రామని చెప్పిరాడు జనాలు మస్తు మంది.